ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. మనం ప్రతిరోజు కూడా మన కుటుంబాల కోసం, మన కోసం, మన చేతి కష్టార్జితం కోసం తండ్రిని ఆశీర్వదించమని అడుగుతున్నాం కదా! అయితే దేవుని ఆశీర్వాదం ఎలా ఉండిద్దో మీరెప్పుడైనా గమనించారా? తండ్రి మనల్ని ఆశీర్వదించాడని మనకెలా అర్థమైద్ది? బైబిల్‌లో చాలామంది భక్తుల్ని తండ్రి ఆశీర్వదించాడు. వారు చేసే చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు వారి జీవితం ఎలా ఉండిద్ది? వారి సంతానం ఎలా ఉండిద్ది? వారు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు ఎలా ఉన్నాయి? క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. దేవుని ఆశీర్వాదం మనకి ఐశ్వర్యం ఇచ్చిద్ది అని సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకుంటాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకున్నా, ఎంత దూర ప్రదేశాలకి, దూర దేశాలకు వెళ్ళి మనం ఎంత కష్టపడ్డా దేవుని ఆశీర్వాదం మనకి లేకపోతే, దేవుని ఆశీర్వాదం మన కష్టార్జితం మీద లేకపోతే, దేవుని ఆశీర్వాదం మనం చేసే ఉద్యోగం మీద లేకపోతే ఖచ్చితంగా మనకు ఏదో ఒక లోటు అనేది ఉంటానే ఉండిద్ది. మరి దేవుడు ఆశీర్వదించాడని మనకెలా తెలిసిద్ది? ప్రార్థన చేస్తున్నాము. తగ్గింపు ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత తగ్గించుకుంటే తండ్రికి మనం అంత దగ్గరవుతాం. మనం ఎంత ఓర్పుతో ఉంటే, ఎంత సహనంతో ఉంటే దేవుని తండ్రి మనకి అంత దగ్గరగా ఉంటాడు. ఇంతమంది నన్నే అంటున్నారు, అందరూ నన్నే అంటున్నారు, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినట్లేదు, నేను ఎంత ఓర్చుకున్నా కూడా ఇంకా నాకు ఏదో ఒక రూపంలో నన్ను బాధ పెడతానే ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ మనం ఎంత సహనంగా ఉంటే తండ్రి మనకి అంత దగ్గర అవుతాడు. అందుకే ఓర్పుతో ఉండడం నేర్చుకోండి, సహనంతో ఉండడం నేర్చుకోండి, తగ్గింపుతో ఉండడం. అంత గొప్ప తండ్రి యేసు ప్రభువారు ఆ మహిమనంతా వదిలిపెట్టేసి బాలుడిగా ఈ భూమి మీద జన్మించి దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. ఏం అవసరం మనుషుల దయ? అవసరం లేదు కదా తండ్రికి. కానీ మనకు నేర్పించడానికి తండ్రి ఆ మాట రాపించి పెట్టాడు. తండ్రి అలాగే పెరిగాడు. సరే, ఇప్పుడు మనం దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఎంత కష్టపడినా కూడా మన జీవితాలు అక్కడే ఉంటాయి. మన జీతాలు ఎంత జీతం వస్తుందో అర్థం కాదు, ఎలా వస్తుందో ఎలా ఖర్చు అవుతుందో కూడా మనకు అర్థం కాదు. ఇంత కష్టపడుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా మిగలట్లేదని మనకు అనిపించింది. అయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూస్తే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని తండ్రి రాపించి పెట్టాడు. అంటే మనం దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా మనం ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకున్నా, మనకున్న తెలివి మీద ఆధారపడి ఎంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా కూడా దేవుని ఆశీర్వాదం మన మీద, మన చేతి కష్టార్జితం మీద, మనం చేసే వ్యవసాయం మీద, మనం చేసే వ్యాపారం మీద లేకపోతే, మనం ఎంత కష్టపడి పని చేసినా మనకున్న కనీస అవసరతలు కూడా తీరం. కనీసం మనం ఎలా వస్తుంది జీతం, ఎలా వెళ్ళిపోతుందో కూడా మనకు అర్థం కాదు. అయితే దేవుని ఆశీర్వాదం మన మీద ఉందని, తండ్రి మనల్ని దీవించాడని, మనల్ని ఆశీర్వదించాడని మనకెలా తెలిసిద్ది? అంటే ఇప్పుడు నాకు ఏదైనా అవసరత నేను కలిగి ఉన్నాను, ఇప్పుడు నాకున్న ఆదాయం సరిపోవట్లేదు, ఒక ఉద్యోగం చేస్తున్నాను, నాకున్న ఆదాయం సరిపోవట్లేదు, వచ్చే ఆదాయం. రోజు ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నా చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించు, నేను ఎంత కష్టపడి పని చేసినా కూడా వచ్చే జీతం నాకు సరిపోవట్లేదు, నా కష్టార్జితాన్ని ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మనకు తెలియకుండానే మనం చేసే జీతంతోనే, మనం కష్టపడి సంపాదించిన ఆ డబ్బులతోనే మన కుటుంబంలో అవసరతలు తీరిపోతూ ఉంటాయి. ఎప్పుడు తండ్రి ఆశీర్వదిస్తే. అంటే ప్రత్యేకంగా వేరే వైపు నుంచో, లేకపోతే వేరే దిక్కు నుంచో మనకి వేరే ఉద్యోగాలు, లేకపోతే వేరే పథకాల నుంచి డబ్బులు రావడం కాదు. మనం కలిగి ఉన్న
వాటినే తండ్రి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే బైబిల్‌లో చాలామంది చాలాసార్లు మనం గమనిస్తే యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు అని 5,000 మందికి ఆహారంగా పంచుతాడు కదా! తండ్రి తలుచుకుంటే కొత్తగా రొట్టెలు, చేపలు తెప్పించగలడు, పుట్టించగలడు గంపల్లో. కానీ అలా చేయలేదు. మీలో ఎవరైనా ఏదైనా తినడానికి కలిగి ఉన్నారా? అంటే అప్పుడు చిన్నపిల్లలు ఆ చిన్న పిల్లవాడితో తెచ్చిస్తాడు కదా! నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయ్యా అంటే వాటినే ఆశీర్వదించి, అభివృద్ధి పరచి, విరిచి అందరికీ పంచుతాడు. మనం కలిగి ఉన్న వాటినే తండ్రి ఆశీర్వదిస్తాడు. అంతవరకే మీరు ప్రార్థన చేయండి. అంతకన్నా నాకు ఎక్కువ వద్దయ్యా, ఇంతకన్నా నేను కలిగి ఉన్న దాంతో నాకు తృప్తి ఇవ్వండి. నేను చేసే ఉద్యోగాన్ని నాకు ఆశీర్వదించండి చాలు. నాకు అంతకన్నా వేరే వేరే దారులు నాకొద్దు. మేము చేసే వ్యవసాయాన్ని ఆశీర్వదించండి. మేము చేసే మా చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అది ఏ పనైనా సరే, వేరే వేరే పనులైనా సరే, నేను చేసి నా చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అంతకన్నా నాకు వేరే ఆదాయం, నాకు ఇంకా వేరేది ఏది వద్దయ్యా. నేను చేసే ఈ చిన్న వ్యాపారాన్ని నాకు ఆశీర్వదించండి చాలు. అంతకన్నా నేను ఎక్కువ లాభాలు సంపాదించాలి, కోట్లు సంపాదించి గొప్ప పేరు సంపాదించాలనే ఆశ నాకు రానివద్దయ్యా. నేను చేసే ఈ చిన్న ఉద్యోగాన్ని నాకు ఆశీర్వదించండి. అంతకన్నా నేను మేనేజర్ లాగా ఎదగాలి, నాకు అంతకన్నా ఎక్కువ స్తోమత కావాలి, అత్యాశ నాకు రానివద్దయ్యా అని మీరు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి ఆశీర్వదిస్తాడు. మనం చేసే ప్రార్థనలో న్యాయం ఉండాలి. మనం చేసే ప్రార్థనలు స్వార్థం లేనిదిగా ఉండాలి. మనం చేసే ప్రార్థన దేవుని మనసుకి నచ్చేలా ఉండాలి, హత్తుకునేలా ఉండాలి. అలాగే పాత నిబంధనలో కూడా చూస్తే ఒక ఆమె విధవరాలు ఉండేది. అయ్యా, నా కొడుకు ఇట్లా యుద్ధానికి వెళ్ళాడు కానీ మరణించాడు అంటే ఒక ప్రవక్త దగ్గరికి వచ్చింది ఆమె. మరి నాకేమో చాలా అప్పులు ఉన్నాయి, కానీ నా చిన్న మనవడు నాకు ఉన్నాడు, చిన్నవాడు, నేను కష్టపడలేను, నాకు ఏదో ఒక దిక్కు, ఏదో ఒక ఆధారం నాకు చూపించయ్యా అంటే అప్పుడు ప్రవక్త చెప్తారమ్మా, నీ ఇంట్లో నువ్వు ఏమి కలిగి ఉన్నావు అంటే నా దగ్గర ఏమి లేదయ్యా, కొంచెం నూనె మాత్రమే ఉంది అని చెప్తాడు. చెప్పిద్దామే. చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాడు ప్రవక్త. ప్రార్థన చేసినప్పుడు ఆ నూనె ఇంకా నీ దగ్గర కుండలు ఇంకేమన్నా అవన్నీ ఉంటే తెచ్చి పెట్టుకో, వాటి నిండా దేవుని కృపను బట్టి ఆ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఆ నూనె నింపబడింది కదా, ఆ కుండల నిండా నూనె వచ్చింది. మరి వేరే ఇంటికన్నా తేలిపోయి తెచ్చుకోండి అంటే వేరే ఇంటి దగ్గర కూడా తెచ్చుకునింది. ఆ కుండల నిండా నూనె వచ్చేలా ప్రార్థన చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమెకు కలిగి ఉన్న దాన్ని ఆశీర్వదిస్తాడు. అదే అభివృద్ధి, అదే ఎక్కువైపోయింది. అప్పుడు ఇదిగో ఈ నూనె అమ్ముకొని నీకున్న అప్పులు తీర్చుకో, మిగతా నూనె అమ్ముకొని నువ్వు నీ మనవడు సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఆ ప్రవక్త చెప్తాడు. అదే మనకు బైబిల్లో తెలుసు. అలాగే యేసుప్రభు వారు ఎంత ఆశీర్వదించినా కూడా మనం కలిగి ఉన్నదాన్ని. సారెపతు ఊరిలో విధవరాలు కూడా ఏలియా ప్రవక్త వచ్చినప్పుడు కొంచెం నూనె, గుప్పెడు పిండి, ఆమె కలిగి ఉన్న దాన్నే తండ్రి ఆశీర్వదించడం. అదే అయిపోలేదు, పిండి నూనె అయిపోలేదు అంటే మనం కలిగి ఉన్నదాన్నే తండ్రి ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, లేదా ఒక వ్యాపారం చేస్తున్నారు, లేదా వ్యవసాయం చేస్తున్నారు, ఇంకొకటి పని చేస్తున్నారు, పనికి వెళ్తున్నారు. ఆ పనిలోనే తండ్రి ఆ పనిని చేతి కష్టార్జితాన్ని తండ్రి ఆశీర్వదిస్తే మనకు తెలియకుండానే మన అప్పులు తీరిపోతూ ఉంటాయి. నేను ఎక్స్ట్రా వర్క్ కూడా నేనేం చేయట్లేదే, వేరే చోట పనికి కూడా వెళ్ళట్లేదే, నేను ఈ ఒక్క పని, నాకు తెలిసిన పని నేను చేస్తున్నాను, కానీ అప్పులన్నీ ఎట్లా తీరిపోతున్నాయి, నాకు కావాల్సినవన్నీ ఎలా సమకూరుతున్నాయి అని మనకు అర్థం కాదు. అందుకే మనం చేసే పనిని ఆశీర్వదించమని తండ్రిని అడగాలి. యాకోబు అదే ప్రార్థన చేసుకున్నాడు. లాబాను దగ్గర, ఆయన మామ దగ్గర పని చేసేటప్పుడు మోసం చేస్తాడు లాబాను. అప్పుడు తండ్రి యాకోబుని చూసి యాకోబుని ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఆశీర్వదించిన తర్వాత యాకోబు గారు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాడు. మనం ఆశీర్వదించమని అడుగుతాం, ఎలా ఆశీర్వదించమని అడగాలి, అది మెయిన్ మనకు తెలిసి ఉండాలి. అత్యాశ, స్వార్థం లేకుండా
వెంటనే కొంత టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలి, నలుగురిలో గొప్ప పేరు రావాలి, అలాంటి ఆశలు, అలాంటి కోరికలు మనసులోకి రానివ్వద్దు. మనం కలిగి ఉన్నదే తండ్రి ఆశీర్వదిస్తే చాలండి. ఎందుకంటే నాకు కూడా నా జీవితంలో కూడా నేను వాయిస్ ఓవర్గా చేస్తాను. ఒకచోటే చేస్తాను, ఒకచోటే ఒక ఆఫీసులో చేస్తాను. వాళ్ళిచ్చే జీతం వరకు తీసుకునేదాన్ని. తర్వాత ఇక చిన్నపిల్లలు అయ్యారు. చిన్నపిల్లలు బాలింతగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో ఉండే పని చేసుకోవాలి. ప్రాజెక్టులు రావాలంటే నాకు తెలియదు, సిటీలో ఎట్లా చేయాలి ఏందనేది నాకు తెలియదు. ప్రార్థన చేసుకున్నాను, అయ్యా నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. మీరిచ్చిన తలాంతు, మీరిచ్చిందే నాకైతే, నా సొంతంగా అయితే నాకేమీ తెలియదు, కానీ మీరిచ్చిన తలాంతు కాబట్టి ఆ తలాంతుని వాడుకునే అవకాశం కూడా మీరే నాకు చూపించండి అయ్యా అని ఇదే ప్రార్థన చేసుకున్నా. ఒకరోజు 3 గంటలకు లేచి. తర్వాత తండ్రి ఎంత జ్ఞానం ఇచ్చాడో నాకే తెలియదు ఇప్పటికి కూడా. నేనా అన్నిటికీ అప్లై చేసింది, నేనా అన్ని ప్రాజెక్టులు చేసింది అనిపించింది. ఇంట్లో కూర్చొని కూడా ఎన్ని ప్రాజెక్టులు, వాయిస్ ఓవర్ ప్రాజెక్టులు చేస్తే ధన్యత తండ్రి ఇచ్చాడు. నాకేం కొత్తగా ఇవ్వలేదు. పోనీ వేరే వర్క్ కాల్స్ కానీ, లేకపోతే వేరే డేటా ఎంట్రీ కానీ, వేరేది కానీ ఏమీ ఇవ్వలేదు. నాకు ఇచ్చిన తండ్రి తలాంతి ఇచ్చిన దాన్నే ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం వల్ల ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయో. ఇంట్లో కూర్చొనే చేసాం, బయటికి వెళ్ళలేదు. ఇంకా చిన్నపిల్లలు బాలింతనే, బయటికి వెళ్ళకూడదు, అట్లానే ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు. తండ్రి నాకు ఇచ్చిన తలాంతుని బట్టి చాలా ప్రాజెక్టులు, మళ్ళీ వీడియో ఎడిటింగ్, ఏదో చిన్న మరి పెద్ద అయితే నేను చేయలేను. నేను చేయగలిగినంత వర్క్లే నా తండ్రి ఇంటికే వచ్చేలా చేశాడు. ఒక నెలకి 25,000, ఇంకో నెల 50,000 అలా సంపాదించే అంటే చేతి కష్టార్జితాన్ని, తండ్రి ఇచ్చిన తలాంతని ఆశీర్వదించాడు. తండ్రి ఎప్పుడైతే ఆశీర్వదించాడో అప్పటి నుంచి ప్రాజెక్టులు రావడం స్టార్ట్ అయ్యాయి. చాలా ప్రాజెక్టులు, యాడ్స్ కానీ, వాయిస్ ఓవర్లు కానీ, న్యూస్ రీడింగ్ కానీ. మళ్ళీ ఇంట్లో ఉండే, బయటికి వెళ్ళే పనే లేదు. బయటికి వెళ్ళేవాళ్ళు, పనిచేసేవాళ్ళు తక్కువ సంపాదించేవాళ్ళు, ఇంట్లో కూర్చొని ఎక్కువ సంపాదించే ఆశీర్వాదం తండ్రి ఇచ్చాడు. అందుకే మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. దేన్ని ఆశీర్వదించాలి, ఎలాంటి ఆశీర్వాదాలు మనకు రావాలి. అప్పులున్నాయి, అప్పులు తీరాలంటే ప్రత్యేకంగా ఎవరో వచ్చి మనకి ఒక 50 లక్షలు, ఒక 25 లక్షలు ఇచ్చి అలాంటి ఆశీర్వాదం కాదు. మనం కష్టపడుతున్నాం, మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని ఆశీర్వదించమని ప్రార్థన చేయండి. అప్పులు మనకు తెలియకుండానే తీర్చగలిగే అంత స్తోమత తండ్రి మనకిస్తాడు. మళ్ళీ కొత్త పని కాదు, వేరే మనకు తెలియని పని చెప్పాడు. మనం చేసే పని నుండే, మన కష్టార్జితం నుండే ఇంట్లో సరుకులు, ఇంట్లో అవసరాలు తీరతాయి, అప్పులు కూడా తీరే దారి తండ్రి ఆశీర్వదిస్తే అలా ఉండిద్ది. అందుకే వాక్యంలో రాపించి పెట్టింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఎంత కష్టపడ్డా కూడా మన సమృద్ధిగా మనం పొందుకోలేము. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకొని ఇలాగే ప్రార్థన చేసుకోండి. అలాగే ఎవరైనా సరే కలవాలని అనుకుంటే ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో అడ్రస్ పెట్టాను, వాట్సాప్ నంబర్ పెట్టాను. రావాలి, కలవాలి, ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా నా సమస్య పోవాలంటే నేను ఇంకా ఎలా ప్రార్థన చేయాలి, మాట్లాడాలి అని మీకు అనిపిస్తే అడ్రస్ పెట్టాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా, ఎక్కడ ఉన్న వాళ్ళైనా రావాలి అని దేవుడి తండ్రి మనసిస్తే రండి, కలుద్దాము, మాట్లాడుకుందాము. దేవుడి కృపను బట్టి ఇంకా దేవుల్లో బలపడదాం. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.